తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ 20వ వార్షిక సదస్సును ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కాకినాడలో నిర్వహించనున్నట్టు సదస్సు కార్యనిర్వాహక అధ్యక్షులు పి ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ విభాగం అధిపతి, సదస్సు కార్యనిర్వాహక అధ్యక్షులు పి ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సదస్సు వివరాలను వెల్లడించారు. కాకినాడ నగరంలో తొలిసారిగా నిర్వహించే ఈ సదస్సుకు దేశ నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. 5 రాష్ట్రాలకు సంబంధించి సౌత్ ఇండియన్ మెడికో లీగల్ అసోసియేషన్ పేరుతో ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది నాట్ ద ఫస్ట్ టైం, ఇది 20th యాన్యువల్ కాన్ఫరెన్స్. ఇది మన కాకినాడలో ఫస్ట్ టైం చేస్తున్నాము. దీనికి స్పీకర్స్గా ఆల్ ఓవర్ ఇండియా, గుజరాత్ నుంచి ఒకరు, మధ్యప్రదేశ్ నుంచి ఒకరు, హర్యానా నుంచి ఒకరు, అలాగే తమిళనాడు నుంచి స్పీకర్స్ అందరూ ఎమినెంట్ స్పీకర్స్ వచ్చి వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ యొక్క రీసెర్చ్ వర్క్ అంతా కూడా చెప్పి ఉన్న పీజీలందరూ ఎడ్యుకేట్ చేసే ఉద్దేశంతో అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మన కాకినాడలో 26, 27, 28 3 తారీఖుల్లో జరుగుతుంది. ఈ దాంతోపాటు పీజీసీకి పేపర్ ప్రజెంటేషన్స్, కాంపిటీషన్స్, అలాగే యూజీ పేపర్ పోస్టర్ ప్రజెంటేషన్స్ కూడా ఉంటున్నాయి. వాటిలో కూడా ప్రైజెస్ ఉంటాయి కాబట్టి. సో పీజీ స్టూడెంట్స్ యొక్క విజ్ఞానాన్ని పెంచి వాళ్ళ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని పైకి పెంచి రీసెర్చ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేదే చేసే ఉద్దేశంతోనే ఈ కాంపిటీషన్స్ పెడుతున్నాము. దీంట్లో ఎస్పెషల్లీ ఈ మెడికో లీగల్ వర్క్ ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానీ, అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమైనా క్రైమ్ రీసెర్చ్ చేయడానికి కానీ, వాటి మీద లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చక్కగా పీజీస్కి మిగిలిన ఫ్యాకల్టీస్కి కూడా చెప్పడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సాయిని విజయభారతి పరిశీలించారు. ఈ మేరకు ఆయా వసతి గృహాల్లోని విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తాడేపల్లిగూడెం గ్రామ దేవత బలుసులమ్మను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. విజయభారతి వెంట బీజేపీ సీనియర్ నాయకులు బోగిరెడ్డి ఆదిలక్ష్మి, అడప రమేష్ కుమార్, వర్ణంరెడ్డి నవీన్ కుమార్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. బలుసమ్మ గారిని దర్శించుకోవడం ఈ రోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఆర్సీ మాధ్యమంగా అనేక దేవాలయాలు సందర్శిస్తుంటున్నాను. ఇక్కడికి రాగానే ఎందుకు నాకు తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. శ్రీరంగం ఆంజనేయులు గారు చైర్మన్గా ఉండి దీన్ని నడిపిస్తూ ఉన్నారు. గతంలో నేను మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఒకసారి రావడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా ఈ దేవాలయ పునర్నిర్మాణం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు కూడా రాను రోజుల్లో జరగనున్నాయి. ఈ దసరా ఉత్సవాల్లో కేవలం తాడేపల్లిగూడెం యొక్క గ్రామ వాస్తవ్యులే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీంట్లో ఇతోధికంగా పాల్గొనాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మనకి అమ్మవారి కుమారుడు వచ్చి వెళ్ళాడు, లోకమంతా ఎలా ఉందో చూసి వెళ్ళాడు, అమ్మవారికి విన్నవించడం జరిగింది. తర్వాత ఆమె 10 చేతులతోటి తిరిగి దసరా రోజుల్లో రాబోతుంది. అనేక రకాల శక్తి రూపాల్లో మనకు దర్శనం ఇవ్వబోతుంది. తల్లులందరూ కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క అద్భుత సౌందర్యాన్ని మాత్రమే చూడకుండా అమ్మవారి యొక్క చేతుల్లో ఏమున్నాయి, ఆయుధాలు ఆమె ఎందుకు ధరించింది, సమాజ సంరక్షణ కోసం ఆమె ధరించింది అనే విషయాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ సమాజ సంరక్షణకి స్త్రీ పురుషులు అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి రాబోయే దసరా పండుగ రోజుల్లో ఈ పర్వదినాల్లో జరిగేటువంటి ప్రతి ఉత్సవం కూడా ప్రతిరోజు అమ్మవారి అలంకరణను చూడడం, ఆ రోజు మహత్వం తెలుసుకోవడం, అందరూ కూడా ఆనందంగా పాల్గొని దీన్ని అందరూ అనుభవించి ఆనందంతో సమాజ కళ్యాణం కోసం ఆలోచించాలని చెప్పి ప్రార్థిస్తూ అందరూ హాయిగా ఆనందంగా పాల్గొనండి. దేశం కోసం, దేశ సంరక్షణ కోసం ఆలోచించండి. ఒంగోలులో ఫ్లెక్సీ వార్ కలకలం రేపింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన బాలినేని ఫ్లెక్సీలను మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. బాలినేనిని జనసేనలోకి స్వాగతిస్తూ మంగళవారం ఒంగోలు నగరంలో భారీగా ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆయన ఫ్లెక్సీలను మళ్లీ చించేయడంతో రాజకీయ రగడ నెలకొంది. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న మినీ బస్ జెట్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 స్పాట్లోనే చనిపోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఉలండూర్ పేట పరిధిలోని మెట్టాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షం కారణంగా డ్రైవర్ బస్పై కంట్రోల్ తప్పడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారి అరుపులు విన్న స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. తిరుచందూర్ మురుగన్ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు గాయపడ్డ వారంతా రాణిపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయన్న మంత్రి లోకేష్. అన్ని జిల్లాల్లో అనువైన వాతావరణం ఉందని స్పష్టం. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆగ్రహం. లడ్డూ తయారీలో కల్తీ జరగలేదని నిరూపించాలంటూ హితవు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంగళగిరిలో అర్జీల స్వీకరణ. ప్రజల సమస్యలను ఓపికగా విన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ వసతి గృహాల పరిశీలన. విద్యార్థుల సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విజయభారతి ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.